మూసీ ప్రక్షాళన చేస్తుంటే మూసీ ప్రాంతంలో నిద్ర చేసి బీజేపీ నేతలు అటు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ పల్మూరి వెంకట్. గతేడాది కిషన్ రెడ్డి బీజేపీ నేతలు నిద్ర చేసిన ఇళ్లు కూడా ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయిందన్నారు. ఆనాడు మూసీ ప్రక్షాళన చేస్తుంటే దొంగ నిద్రలు చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు వెళ్లి మూసీ ప్రాంతంలో నిద్ర చేయాలన్నారు పల్మూరి వెంకట్. గతంలో మూసీ ప్రక్షాళన అవసరం లేదన్న నేతలు ఇప్పుడు మూసీ ముంపు ప్రాంతాల్లో లేకుండా ఎక్కడికి వెళ్లారని పల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు ఎక్కువ పడితే మూసీని మనము ప్రక్షాళన చేయకపోతే, మూసీ రిజర్వేషన్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. దాని మూసీని రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నివసించే ప్రజలకి ఇబ్బందులు కలుగుతాయని చెప్పి హైడ్రాని తీసుకొని వచ్చి దాన్ని అక్కడ ప్రజలతోటి మాట్లాడి ఈ సమస్య రాకుండా, వర్షాకాలం వస్తే ఎక్కువ వర్షం పడితే ఇటువంటి సమస్య లేవనెత్తుతుంది కాబట్టి ఇటువంటి సమస్య రాకుండా ప్రయత్నం చేసిన సందర్భాలలో ఆ రోజు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇప్పుడు వరద వచ్చిందో ఈ వరద వచ్చిన ఇదే కృష్ణానగర్కి అదేవిధంగా దుర్గా నగర్కి మధ్యలో ఉన్న లంకలో వారు ఆ రోజు వెళ్ళి పడుకోవడం జరిగింది. రామచంద్రరావు గారు మరొక దిక్కు కిషన్ రెడ్డి గారు, మరో దిక్కు ఈటల రాజేందర్ గారు పోయి ప్రాంతాల్లో పండుకొని సాక్స్లు వేసుకొని మస్కిటో కాయిల్స్ పెట్టుకొని మరి పండుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏ రకంగా ఆ రోజు వారు పండుకొని దీన్ని రాజకీయం చేసిరో మనం చూసినాం. ఈరోజు అడుగుతున్నా నేను కిషన్ రెడ్డి గారు, అనేక సందర్భాల్లో ఇదే అంబర్పేట నియోజకవర్గంకి వెళ్ళి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. మరి ఆ రోజు నువ్వు రాజకీయం కోసము మూసీని ప్రక్షాళన చేస్తాము, మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సాక్స్లు వేసుకొని పోయి పన్న నువ్వు ఇవాళ ఏడవైనావు, గాడిద పనులు తోముతున్నావు. అయ్యల్లా నువ్వు ఆ రోజు పన్న స్థలంలోనే, ఆ రోజు నువ్వు నివసించిన స్థలంలోనే, ఆ రోజు ఒక్క రాత్రి నువ్వు ఉన్న స్థలంలోనే ఈరోజు వరద నీళ్ళు వచ్చినాయి. ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ పోయి పండుకో. ఇవాళ పోయి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ రాత్రి ఆడ నివసించండి, తెలుస్తుంది. ఆడ ప్రజలు పడుతున్న బాధలేందో తెలుస్తాయి.